హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న సినిమాలు ప్రపంచాన్ని సృష్టించిన సిచ్యువేషన్స్, సన్నివేశాలు మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం కదా. సో అలా మనకిప్పుడు డిసెంబర్ 19న జీన్ అనే సినిమా వస్తుంది. మరి ఈ జీన్ ఎలాంటి జీన్? మంచి జీనా, చెడు జీనా? ట్రైలర్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నాకు ట్రైలర్ చూడగానే ఒకసారి ఇంటరాక్ట్ అవుదాము, ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అని టీం మొత్తం ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, నమస్కారం. యా, ముందుగా డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ముందుగా ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే ఈ జీన్ ఎలాంటి వాడు, ఎందుకు జీన్ అన్న పేరు తీసుకున్నారు ఫస్ట్? మ్యామ్ ఇది జీన్ కాదు, జిన్. 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 ఓకే. జీని అనే కూడా ఉంది, జిన్ అనే కూడా ఉంది. మేము పెట్టింది జిన్ అని. అంటే స్టోరీ స్క్రీన్ ప్లే అని పర్వేజ్ సింబా రాశారు, నేను డైరెక్షన్ చేశాను. ఆయనకు వచ్చిన ఒక కళని తీసుకొని దాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేసుకుని కొన్ని మూమెంట్స్ అన్ని పెట్టి ఒక జిన్ అని ఒక కాన్సెప్ట్ తీశాను. అది నాకు వచ్చి యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ మూవీ అంటే అసలు నాకు అవ్వదు, చాలా దూరం. భయం అంటే ఓపెన్గా చెప్పాలంటే భయం చాలా దూరం హారర్ మూవీకి. నాకు ఎలాగ హారర్ మూవీ డైరెక్ట్ చేశానో అది తెలీదు. అంటే అలాగ అటాచ్ అయిపోయాము జిన్ సబ్జెక్ట్కి. సింబా వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పారు ఒకరోజు. నేను స్టార్టింగ్ అనుకున్నాను ఒక రేంజ్లో ఉంటుంది, అంత ఏం అవ్వదు. అది 10 minutes తర్వాత ఎలాగైందంటే చాలా సీరియస్గా వెళ్తూ ఉంది స్క్రిప్ట్. అంటే దీని తప్ప ఇంకేం వద్దు అన్నలాగా, ఇదే వినాలి ఇప్పుడు ఈ ప్రజెంట్లో, ఇది ఫుల్ టోటల్ ఇది విన్న వరకు ఏది చేయకూడదు అని ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోయాము. టోటల్గా మూవీ అని స్క్రిప్ట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అప్పుడే ఆ క్షణంలో ప్రామిస్ ఇచ్చాను, సింబా ఇచ్చేద్దాం మూవీ, ఏమైతే పర్వాలేదు, మంచి కాన్సెప్ట్ ఉంది, నాకు కూడా పేరు వస్తుంది, నీకు కూడా పేరు వస్తుంది, మా టీం మంచిగా ఒక ఫామ్లో ఉంటుంది, చేద్దామని నైట్ స్క్రిప్ట్ విన్నాను. నెక్స్ట్ డేనే ప్రొడ్యూసర్ ఫైనల్ అయిపోయారు, ఒక్క రోజులో. నెక్స్ట్ డేనే ప్రొడ్యూసర్ ఫైనల్ అయిపోయారు. విత్ ఇన్ 1 weekలో బ్యానర్ అని రిజిస్టర్ చేసి స్టార్ట్ అయిపోయింది మూవీ. అంటే అంత ఫాస్ట్గా వచ్చింది మూవీ. జిన్ అనే మూవీనే అది వెళ్తాను మమ్మల్ని తీసుకెళ్ళింది అలాగే స్టార్ట్ అయింది జిన్ మూవీ. అంటే జిన్ అని ఎందుకు పెట్టారు? లైక్ ఈ నేమ్ని తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే జిన్ అంటే మేడం ఇప్పుడు అందరికి మైండ్కి వచ్చేది జిన్ అంటే డ్రింక్స్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేది జిన్ అంటే డ్రింక్స్. ఆ జిన్కి వెళ్తారు ఫస్ట్, జిన్ అని కూడా తర్వాత ఆ జిన్కి వెళ్తారు. చాలామంది నన్ను అడిగారు, ఏంటి అందరూ వేరే నువ్వు డ్రింక్స్ మూవీ చేస్తున్నావు అన్నారు. లేదప్ప అది ఆ జిన్ కాదు, ఇది వేరే జిన్ను, ఒకసారి మీరు చూడండి అంటే. ఆల్మోస్ట్ ఎవరికి తెలీదు మేడం జిన్ అంటే ఏంటని. నాకు తెలిసిన 70% పీపుల్కి తెలీదు. కొంచెం మూవీ వచ్చినాయి అంటే అంతా ఓపెన్గా చూపించలేదు. జిన్ అంటే ఏంటి, జిన్ని ఎలా యూజ్ చేస్తారు, దాన్ని ఎలాగా, దాంట్లో గుడ్ కూడా ఉన్నాయి, బ్యాడ్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్కలాగా భూతాలు ఉంటాయి మేడం. హిందూలో ఒకటిలాగా ఉంటాయి, క్రిస్టియన్లో ఒకటిలాగా ఉంటాయి. అంటే ముస్లిం అనే ఒక క్యారెట్లో ఒక మంచి జిన్ను, చెట్టు జిన్, దానికి జిన్ అని పేరు పెట్టారు. అంటే జిన్ అంటారు, జిన్ అంటారు దాని ఫిలమే నేను తీస్తున్నా కాబట్టి మేము జిన్ అని పెట్టాము. ఓకే. సో నాకు తెలియదు ఈ విషయం, వాటిని జిన్ అని పిలుస్తారు. లేదు మేడం, చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు మేము మా వరల్డ్ ఎలాగుందో మేడం, జిన్ది కూడా అలాగే వరల్డ్ ఉంది. మాతోనే జర్నీ అవుతూ ఉంటాయి, మాతోనే తిరుగుతూ ఉంటాయి. మాకు తెలియదు. మీ పక్కన కూడా ఉండొచ్చు, నా పక్కన కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది మేము చెప్పము. అది మాకన్నీ కనిపించవు, వాళ్ళకన్నీ మేము కనిపిస్తాం. అంటే ఒక పర్సన్కి ఎంత శక్తి ఉందో దాని 1000% ఉంది. ఒక సెకండ్లో ఇప్పుడు నేను చిటి ఇది పెట్టానంటే విత్ ఇన్ సెకండ్లో 1000 వస్తాయి దాంట్లో, అంత పవర్ ఉంది దానికి. కానీ అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే జిన్ మూవీ చూడాలి. సో అంటే నాకు ట్రైలర్ చూసినప్పుడే అదొక భయం అనేది క్రియేట్ చేశారు మీరు. నా పక్కనే ఉంది అంటే ఇప్పుడు నేను ఏమైపోవాలి? మీరు మాట్లాడుతుంటేనే జిన్ ఇక్కడ 10 మంది ఉండుంటారా, ఇక్కడ 100 మంది ఉండుంటారా అన్న ఫీల్ వస్తుంది నాకు మైండ్లో. అంటే మీరు కావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు రాత్రి ఉండేటప్పుడు మీరు ఒక 10-15 times మీరు కలవసం జిన్ అని ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంత పరిచయం అవసరం లేదు నాకు.
యా మీరు ట్రైలర్లో అద్దరు కొట్టేశారు ఆ లుక్ అదంతా చూస్తుంటే ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. యా అంటే ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు? చాలా సినిమాలు చేశారు అంతకు ముందు, బట్ ఈ క్యారెక్టర్ కి మునుపట్టుగా చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఎక్స్ప్లోర్ చేసేదಕ್ಕೆ ఒక ఆపర్చునిటీ. ఓకే. రైటర్ పర్వేజ్ సింబా హీ అప్రోచ్డ్ మీ. జిన్ we are doing a movie. ఓకే. So there's a role you have to do. Basically, he approached me because of my looks. ఓకే. This beard, salt and pepper, look, beard, color, and all. So he had a vision. ఓకే. That character should be like this. He got me introduced to Ram sir, director. Even he immediately agreed that yeah, he suits the role. We'll do it. Actually, they had approached some senior artists for this role. ఓకే. But somehow Jin it started taking itself, like what characters what it wants, it started taking by itself. That you has. So I got selected. Okay. And chala homework I had to do because that it was far mature than what my age is now. It was very mature. Okay. So he wanted me to play with my eyes, not overact. Okay. Like a lot of movies, మౌల్వి, మంత్రవాది, పూజారి అంటే అలా చేస్తా బొమ్మాలి యా ఊ ఇలా ఉంటుంది. ఇక్కడ కంపోజ్డ్గా, కూల్గా, చాలా మెచ్యూర్గా ఉండాలి. సో దాట్ ఐ హ్యాడ్ టు డూ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. ఈవెన్ ద కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్ దే both had decided. Okay. So that coordination, coordination is the what output is come today. Rendu pair coordination, writer and director. So a lot of homework I had to do and you complimented me, so I think I've reached. Thank you. రియలీ అంటే లుక్ చాలా బాగుంది మీది. అంటే ఎందుకు పిక్ చేసుకున్నారు అంటే ఆన్ స్క్రీన్ మేము మిమ్మల్ని చూసిన తర్వాత ఎలా ఉన్నారు అని. ప్రజెంట్ ఈ లుక్కే ఒక 100 out of 1000 వేసుకోవచ్చు మ్యాక్సిమం. అంత ప్యూర్ అండ్ న్యాచురల్గా ఉంది ఆ లుక్ కూడా. అండ్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు ఏంటి అనేది మేము ఖచ్చితంగా Jinn on 19 చూడాల్సిందే. బట్ అంటే కొంచెం ఇప్పుడు మీరు ఊ అని చెప్పి ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో నాకు ఇప్పుడే భయం వేసింది ఆ ఫీల్కి. మీకు ఎలా అనిపించింది ఆన్ స్క్రీన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, నేరేట్ చేస్తున్నప్పుడు కానీ మీ ఫీల్ ఏంటి? ఇలా ఉంది దయ్యం? లేదు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ హారర్ మూవీ ఐ వాచ్డ్, రైట్ ఫ్రమ్ హాలీవుడ్, ఎనీ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, చాలా ఇష్టం. అదేదో తెలియదు హారర్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్, I like that feeling. So when he started narrating the story, he approached me and started narrating the story. I got fascinated by the story. And I love Christopher Nolan movies. Okay. Hollywood director. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. వాడు మూవీస్, క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది. సో రివర్స్ స్క్రీన్ ప్లే, స్ట్రేట్ స్క్రీన్ ప్లే లేదు. సో దాట్ కైండ్ ఆఫ్ నరేషన్ హీ గేవ్ మీ. I got fascinated. So this movie is going to be something. So they both had to coordinate literally on the spot, every shot. Because each shot, if you miss the movie, miss in one shot, you won't understand the movie. Okay. That screenplay is like that. So I got fascinated and lot of homework I had to do. So the character went on well. Yeah. అంటే ఆన్ స్క్రీన్ చూడాలి అంటే ఈ ఎఫర్ట్స్ అన్నీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉండాలి. సో ఆ జిన్ అనే నేమ్ కానీ, ఆ ట్రైలర్ కానీ, అందులో ఉన్న మీ ఫ్రేమ్స్ కానీ చాలా అద్భుతంగా చూపించారు నిజంగా. అంటే ఎందుకు అనిపించిందండి జిన్ అనే ఒక థింగ్ని తీసుకోవాలి? ఐ డోంట్ నో వాట్ ద స్టోరీ ఇట్ హ్యాస్, బట్ ఈ నేరేషన్ కానీ ఈ స్క్రిప్ట్ని, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ హారర్ బేస్డ్ కానీ, ఈ డివోషనల్ బేస్డ్ కానీ సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా. అంటే హారర్ బేస్డ్ ఇది కలిసి వస్తుంది అని అనుకున్నారా, లేకపోతే ఏ విధంగా తీసుకున్నారు? యాక్చువల్లీ సారీ మేడం, ఇట్స్ ఓకే, కొంచెం వచ్చు. ఓకే. I can't speak fluent in Telugu. I will go with Hindi. मैं
जब ये सब्जेक्ट स्टार्ट किया, जब पूरा बन गया, ओके तो वो क्वेश्चन मुझे भी था, मैं लोगों को क्यों दिखाऊं, लोग क्यों देखेंगे मेरा मूवी। मूवी तो उस टाइम पे मुझे एक सवाल भी आया, एक जवाब भी आया। व्हाट ये सवाल ये था कि लोग ये आके देख के एक्सेप्ट करेंगे क्या, व्हाट आई एम गोइंग टू शो देम, दे विल एक्सेप्ट इट, क्वेश्चन मार्क था। तो मुझे भरोसा नहीं था मेरे सब्जेक्ट के ऊपर। ओके आई रोट द सब्जेक्ट बट मेरा है, मैंने लिखा है, तो मुझे पूरा पता है, मुझे वो वाव लगेगा नहीं, ऐसा ये सीन के बाद ऐसा आएगा, इसके बाद ये आएगा, तो वो मुझे खुद को पता है वो आएगा, तो मुझे मेरे को फील नहीं होगा। तब मैं इनके आगे मैं जब नरेट किया सब्जेक्ट, हीज रिएक्शन मेड मी, ओके आई हैव टू डू दिस मूवी। ओके इनका और सर के आगे भी एक्सप्लेन किया विथ एक्ट। ओके मैं सब्जेक्ट बोलते वक्त तो विथ एक्टिंग ही बोला हूँ मैं, सब अमित सर को होंगे, डायरेक्टर सर को होंगे, मैं विथ एक्टिंग ही उनको सब्जेक्ट नरेट किया हूँ। कैन यू शो मी व्हाट द रिएक्शन ही शोज? Not physically, but when I started narrating the story, after 10 minutes he switch off his phone, स्विच ऑफ करके साइड में रखे, क्योंकि फोन वगैरह आए तो डिस्टर्ब हो जाएगा। एक सेकंड बोलते देखते वक्त तुम एक सीन तो छोड़ो, एक शॉट भी मिस नहीं कर सकते। फॉर एग्जांपल एंटायर मूवी में सिर्फ 2 सेकंड आता है ऐसे चप्पल का, ऐसे ये शॉट सिर्फ 2 सेकंड 2 बार आता है बस, ठीक है। वो दो बार अंकी ऐसा ये कर दिया तो शॉट चला गया, वो छोड़ दिया तो पूरा मूवी चला गया तुम्हारा। ओके आप समझ रहे हो, इतना माइनरली हमें इतना माइनरली हमें वर्क किए हैं उसमें, मतलब कौन सा भी शॉट मिस नहीं होना चाहिए। आई रोट 60 सीन्स ओनली, एंटायर मूवी 60 सीन्स ओनली। ओके मैं 60 सीन लिखा था, 60 सीन ही शूट करे, एक्स्ट्रा एक सीन भी हम शूट नहीं किए, क्योंकि कितना चाहिए उतना ही किए। तो ये लोग क्यों देखना चाहिए, ये सब मेरे पास सवाल आते हैं। इनका रिएक्शन, उनका रिएक्शन, ऑल आर्टिस्ट्स जितने भी मेरे मूवी में है, वो मेरे फ्रेंड सर्कल, उनके आगे सब बोलने के बाद ओके डू इट, क्योंकि जो क्लाइमैक्स का पार्ट जो मैं बोला हूँ तो सबको वाव लगा है। फ्रेंड्स वाव बोलते ही, अभी ऑब्वियसली क्लोज फ्रेंड तो कितना भी कैसा whether it is right or wrong करके बोलते हैं, yeah बट नॉर्मल ऑडियंस, फॉर एग्जांपल ही इज आल्सो टेक्नीशियन, ये सब टेक्नीशियन है, yeah टेक्निकली थिंक करते हैं, तो इनका भी रिएक्शन इंपॉर्टेंट है, पब्लिक का भी रिएक्शन इंपॉर्टेंट है। तो तब मुझे लगा ये सब्जेक्ट करना चाहिए। सेकेंड वन इज जिन्न कॉन्सेप्ट क्यों लिया, क्योंकि मैं बचपन से सुनते आ रहा हूँ जिन्न। फॉर एग्जांपल किसी को पिशाची भूत वगैरह लगता है, किसी को कुछ भी लगता है। अभी फॉर एग्जांपल आपको ही पूछता हूँ मैं, फॉर एग्जांपल okay अभी आपके आगे कोई बंदा आया, कौन सा लड़का लड़की आया, उसको भूत वगैरह लगा है, व्हाट यू विल टेल हर और हर पेरेंट्स? अभी मुझे भूत लगा है समझो, आप मुझे देख रहे हैं, तुम क्योर करने के लिए कहाँ जाओ करके बोलोगे? हॉस्पिटल जाओ बोलेगे, या कहाँ जाने के लिए आप प्रिफर करोगे? మీ దగ్గరికి అని చెప్తాను నేను, లైక్ టెంపుల్ रिल्स चर्च समवेयर నాకు ఎక్కడ ठीक है। तो सुबह से अभी तक यू आर द 6th पर्सन आई थिंक, राइट? 5 पर्सन्स बोले सब ऑलमोस्ट ऑल दरगाह करके बोले। ओके फर्स्ट द वेरी फर्स्ट यू आर टेलिंग टेंपल और चर्च, Yeah. एट लास्ट तुम वहीं पे चले गए। యా ఎగ్జాక్ట్లీ, అంటే మాక్సిమం దర్గా हाँ అండ్ ఈ థింగ్ నాకు ఎక్కడి నుంచి ఇంకా బాగా కనెక్ట్ అయింది అంటే కాంచన సినిమా हाँ हाँ ఆ టైంలో కూడా దర్గా దగ్గరికి తీసుకెళ్ళడం అది, అండ్ అరుంధతిలో కూడా Yes, yes, ఎంత బాగా ఉంటుంది तो ఆ బొట్టు బిల్ల మొహం మీద పెట్టి ఆ డైలాగ్ ఇప్పటికి వింటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి, ఆ ఫీల్ అలా ఉంటుంది. yes. సో మాక్సిమం అంటే ఇంకా దర్గా అంటే ఆ ఏరియాలో దయ్యాలు ఈ భూతాలు ఇవన్నీ వదిలిస్తారు అనేది ఉంటుంది. दरगाह क्यों बोल रहे हो? ఐ డోంట్ देर इज अ पावर, ఓకే दैट्स व्हाई यू आर सेंडिंग हर टू दरगाह। దర్గా ठीक है, वहां पर पावर क्या है, वो पावर क्या है कहने का, ये मूवी में हम जिन दिखाए, में जिन मूवी में दिखाया है। और Okay. जिन एक सब्जेक्ट ऐसा है, कहीं पे भी उसके बारे में दिखाया है
5 मिनट्स एंटायर मूवी लो ఓకే 5 मिनट्स आता है 10 मिनट्स आता है तो उसके बारे में डिटेल्ड होके कोई नहीं बताया। तो मुझे ये लगा कि कोई किया नहीं, हम करेंगे। और उस टाइम पे मुझे वो स्ट्राइक भी हुआ था सब्जेक्ट का और रियलिटी भी। तुम इसमें इस मूवी में 85% ऑफ द मूवी वो सब मैं फील किया हूँ, मैं जो देखा हूँ, जो मुझे फील हुआ है, मुझे सच लगा है, वो ही लिखा हूँ। पार्ट ऑफ द 15% आई एम सेट दिस 85% इन अ फ्रेम में सेट किया हूँ उतना। एक मूवी करके बोले तो उसमें हर चीज ये नहीं लिखा से, उसका एक लाइन रहता है, उसका एक रूट रहता है, उस रूट में मैं सेट करते करते गया हूँ। హ్యావ్ యూ ఫేస్డ్ దిస్ సిచ్యువేషన్? यस यस ऑफ कोर्स। వేర్ వెన్? एक्चुअली लॉकडाउन टाइम ఓకే माय करियर इज वेरी क्या बोलते हैं, मेरा अच्छा नहीं चल रहा था उस टाइम पे। एक इंसान कोई सजेस्ट किया मतलब एक बार जाके देखो, अभी की कुछ भी प्रॉब्लम हुआ तो वहाँ पर जाके बात करो। ఓకే ఫేట్ మారుతుంది. हाँ सो ऐसा ऐसा गए तब मेरे बारे में पूछने जाके मैं वहाँ कुछ नया ही सीखा। बचपन से जिन जिन बोलते थे, असली है क्या? आवाज हाँ, एक पर्सन है हमारे गांव में, एक हुसैन बादशाह करके दरगाह है। ఓకే उस दरगाह में, वो हमारा घर का दरगाह है, उसके अलावा और एक दरगाह है सैयद कादरी करके, वहां पर एक पर्सन है, वो भूत वगैरह छुड़ाते हैं वो एक्चुअली। वो कैरेक्टर मैंने बिल्ड किया, वो कैरेक्टर ने इन्होंने निभाया है मूवी में। रियल लाइफ कैरेक्टर, रियल लाइफ कैरेक्टर इन्होंने किया है। ఓకే उनका स्टोरी नहीं लिखा, कैरेक्टर, ओनली कैरेक्टर। నేమ్ सॉरी, నేమ్ उनका उनका नाम नहीं ले सकता मैं यहाँ पे। ఓకే तो उनका कैरेक्टर मैं इनके ऊपर मैं रेडी करके उनसे भी अच्छा किया है एक्टिंग। ఓకే मतलब इज नॉट ए एक्टर बट इतना बड़ा पावर रहने वाला एक इंसान इतना सिंपल कैसा रह सकता है? ఓకే अभी तुम्हें कितने मूवीज में देखे हो ना, तभी थोड़ी देर पहले बताया वो ये सब रहता है, Yeah, वो yeah, सावन, ऐसा कुछ नहीं होता है एक्चुअली। ఓకే इट्स समथिंग నార్మల్ అండ్ కూల్. नॉर्मल एंड कूल। तुम जब शैतान आंख में आता है, तुम डायरेक्टली उसे देख नहीं सकते। एक्टिंग वाइज वी हैव टू शो दैट शैतान ओ ऐसा सब, वो ऐसा नहीं देखता है, वैसा नहीं रहता है। तुम सिर्फ ऐसा देखता रहता है, बस ये एक छोटा आंख बना के एक लुक देता है, वो लुक में पता चल जाएगा, आप डर जाओगे। యా द पावर एक्चुअली वो हम इस मूवी యా దేర్ ఇస్ అ పవర్, ఐ థింక్ సో. हाँ, देयर इज नेगेटिव पावर। యా अभी आप होना है तो आपको भी फील करवा दूंगा। జస్ట్ నేను ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నాను అలాగే మీరు మాట్లాడుతుంటే. అంటే జిన్లో ఉన్న ప్రభావమో తెలియదు, అందులో ఉన్న పవరో తెలియదు, కానీ ఐఎమ్ ఫేసింగ్ ఇట్. నాకు ఆ ఫీల్ కలుగుతుంది. కాదు, పక్కనే ఉంది. వద్దు మాట్లాడరా? వద్దు. ఐ లవ్ హర్రర్ మూవీస్. లైక్ నేను హర్రర్ మూవీస్ చూస్తాను, బట్ సినిమా చూసిన తర్వాత స్విచ్ ఆన్ చేయడానికో లేదా ల్యాప్టాప్ తీసి లోపల పట్టడానికో భయపడతాను ఫస్ట్. ఇంట్రెస్ట్ ఉంది కానీ చూసిన తర్వాత భయపడడం చాలా కామన్. ఆ ఫీలింగ్ కిక్. వద్దు. చిన్నప్పుడు సిఐడి మూవీస్ సిఐడి థింగ్స్ ఉంటాయి కదా, అవి చూసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయడానికి భయపడేదాన్ని నేను. అలానే రిమోట్లోనే బంద్ చేసి అట్లనే పడుకునేదాన్ని, అంత భయము. బట్ చాలా ఇంట్రెస్ట్. ఏంటి ఈ జిన్ అయిన తర్వాత సీన్స్ ఎలా ఉంటాయి, ఏది ఎలా సడన్గా ఫేసింగ్ ఇస్తున్నారా ఏంటి అని సెర్చ్ చేయడానికైనా సరే నేను హారర్ మూవీసే ఇష్టపడతాను. అండ్ హారర్ మూవీస్ చూడడం వల్ల మన శరీరంలో కొంత కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుందంట. ఐ థింక్ సో. నేను దానివల్లనే బగ్గా ఉన్నానేమో అన్న ఫీల్ కూడా ఉంటుంది. యా హాయ్ అండి. అంటే ముగ్గురితో మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరికి రావాలి అనుకున్నాను. లైక్ నేను మిమ్మల్ని చూడగానే హాయ్ చెప్పింది కూడా నేను చామంతి సీరియల్ ద్వారా. మీరు నాకు చాలా కనెక్షన్. నేను సీరియల్ చూస్తూ ఉంటాను. అండ్ మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా కొంచెం కన్నింగ్ అయినా, కొంచెం లైక్ ఇన్నోసెంట్ పర్సన్ ఎలా ఉంటారో ఆ లుక్ ఉంటుంది మీలో. సో అండ్ ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే బేసికలీ నేను కర్ణాటక నుంచి వచ్చిన వాడిని, ప్రాపర్ తెలుగు వాడిని కాదు. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఓన్ తెలుగు బిడ్డలా యాక్సెప్ట్ చేసేసారు ప్రేక్షకులందరూ. యాక్చువల్గా నేను తెలుగునే అనుకున్నాను, అందుకే నేను మిమ్మల్ని హాయ్ అని చెప్పాను. లేదు అంటే లైక్ ఉంటుంది కదా, అక్కడ పుట్టాను, ఇక్కడ పెరుగుతున్నాను.
ఏం పర్వాలేదు. రెండు ఉంటాయి అక్కడ, పుట్టిల్లు ఉంటే ఇక్కడ మెటీరియల్ మెటీరియల్. అంటారు కదా అమ్మాయిలకి. ఓకే. సో అబ్బాయిలకి కూడా ఇక్కడ మెట్టాను, సో ఇక్కడే అన్నం తింటున్నాను. సో అలాగా. అండ్ మోరోవర్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మరి రామ్ సార్ ఇద్దరు వేరే ఒక సినిమాకి కమిట్ అయ్యాము. సో మెయిన్ లీడ్గా, సార్ డైరెక్టర్గా. సో దాంతో సమ్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయింది, ఆ సినిమా ఆగిపోయింది. సినిమా ఆగిపోయింది. ఓకే. సో ఆ టైం గ్యాప్లో సింబా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్. ఓకే. తను నా రూమ్మేట్. ఓకే. ఏం తిన్నా కూడా, తిరిగినా, పడుకున్నా వాడు నాతో ఉండాలి. ఉండాలి. అంటే, ఉంటాడు. ఇప్పుడు లేదు, పెళ్ళి అయిపోయింది, సో వదిలేసాము. వదిలేసారా? ఆబ్వియస్లీ ఇప్పుడు నాతో ఉంటే వాళ్ళ వైఫ్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది, జెలసీ ఫీల్ అవుతుంది కదా. సో నా వల్ల ఒక సంసారం ఇది అవ్వకూడదని నేనే వదిలేసాం అంతే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హీ ఈజ్ మై వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ పర్సన్. నేను నాలాగా ఉంటే ఎవరు అక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, వాడు అక్సెప్ట్ చేస్తాడు. ఓకే. సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్. వాడు చెప్పాడు, మామ నాకు ఒక థాట్ స్ట్రైక్ అయ్యింది, నీకు రామ్ సార్ తెలుసు కదా, రామ్ సార్ దగ్గర ఒక కథ చెప్పాలనుకుంటాను, నువ్వేమనుకుంటున్నావు చెప్పరా అన్నాను. లేదు, నీ వల్ల కనెక్ట్ అయ్యారు కదా, ఇప్పుడు నీ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు నేను చెప్తే నువ్వేం అనుకో కదా అంటే, ఇప్పుడు చెప్పాను ఇది ఇండస్ట్రీలో అట్లా ఏమి అనుకోకు, ఎవరు ఫస్ట్ పోతారో ఎవరు సెకండ్ పోతారో కాదు, అట్ లాస్ట్ మేము అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ప్రొసీడ్ అన్న తర్వాత వెళ్ళి సార్ దగ్గర చెప్పాడు. సార్కి కూడా ఇష్టమైంది. అదేమో తెలీదు, ఆ ప్రాజెక్ట్కి ఏమేమి కావాలో ప్రాజెక్టే తెచ్చుకుంది. ప్రొడ్యూసర్ అయినా, కథ అయినా, జిన్ తెచ్చుకుంది, ప్రాజెక్ట్ మేబీ జిన్ తెచ్చుకుంది. మేబీ. సో అలా జరిగిపోయింది. సో దాంట్లో కూడా క్యారెక్టర్ రాశాడు నా కోసం. ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నేను వద్దు అన్నాను. అయినా కూడా ఆ క్యారెక్టర్ నేనే చేయాలని ఉందేమో, మళ్ళీ నేనే పోయి ఆ క్యారెక్టర్ చేసి కంప్లీట్ చేసేసాము. ఆ క్యారెక్టర్ వచ్చి వన్ ఆఫ్ ద కీ రోల్ ఇంది. సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తుంది. ఓకే. సెకండ్ పార్ట్ ఉంది. ఆబ్వియస్లీ. నైస్. సో దానికి లీడ్ ఇచ్చేంత క్యారెక్టర్. సో నువ్వే చేయాలి మామ, నీ తప్ప ఇంకెవరు చేయలేను, సరే నేను వస్తాను, నేను చేసేసాను. అండ్ ఆ మూవీలో కొంచెం లుక్, గెటప్ వేరేలా ఉంటుంది. సో ఓవరాల్ అవుట్ అండ్ అవుట్ మేము మా తెలిసిన వాళ్ళందరికీ, టెక్నీషియన్స్కి, మా గ్రూప్స్ అందరికీ చూపించాక వాళ్ళు చెప్పింది ఒకటే, సినిమా చాలా బాగుంది, ఏం చూపించాలనుకున్నారో అదే చూపించారు. అండ్ మోరోవర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. దీని మ్యూజిక్ వచ్చి అలెక్స్ సార్ అని, హీస్ ఫ్రమ్ బెంగళూరు. మంచిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సెకండ్ హాఫ్కి లేపేది మ్యూజికే. అంతే కదా, హారర్ మూవీలకి మ్యూజిక్ లేకపోతే, బీజిఎం లేకపోతే పడనే పడదు. ఈ మూవీ చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఉంది. సో అందుకే ఫస్ట్ సిరీస్ చేద్దాం అనుకున్నాము. వద్దు, హారర్ ఎప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఓటీటీలో వస్తే అంత ఫీల్ ఉండదు. సో విల్ మేక్ ఇట్ పార్ట్ బై పార్ట్ అండ్ థియేట్రికల్ రిలీజ్కి పోదాం. అప్పుడే ఒక మంచి, ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి మంచి భోజనం ఇస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యి తింటారో, అలా ఒకటి బంపర్ మీల్ ఇవ్వాలి ప్రేక్షకులకి అందరికీ ఫిక్స్ చేసుకొని, పార్ట్ బై పార్ట్ ప్లాన్ చేసుకొని, ఈ పార్ట్కి ఎంత కావాలో అదంతా మంచి స్టఫ్ని ప్యాక్ చేసేసి పార్ట్ 1ని December 19 రిలీజ్ చేయబోతున్నాం. సూపర్. బట్ స్టఫ్ బాగా తీసుకొస్తున్నారు. అదే టైంలో అంటే ఇప్పుడున్న ఈ మూవీస్ రిలీజింగ్ టైమింగ్స్ ఇవన్నీ చేంజెస్ అయిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 19, 20, 25, 12 అని చెప్పి. బట్ ఈ టైంలో రిలీజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? డైరెక్టర్గా చెప్తే బెటర్. 19 ఎందుకు? 19th యాకే? అలాగేం అనుకోలేదు మేడం. 19th కావాలి, 25th కావాలి అని ఏం అనుకోలేదు. ఆ టైం వచ్చింది. అంటే ఆఫ్టర్ 3 years నుంచి మేము మూవీ స్టార్ట్ చేసి 3 years అయింది. అప్పటి నుంచి చేసుకుని వస్తున్నాం. 1 year బ్యాకే రిలీజ్ చేద్దాం అనుకున్నాము. అప్పుడేమో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. 19th అదే ఫిక్స్ చేసుకుంది మేడం. మేము కాదు, జిన్నే ఫిక్స్ చేసుకుంది. నువ్వు 19th చేయాలి నన్ను రిలీజ్ అని. అందుకే 19th రిలీజ్ చేస్తున్నాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఏమో అనుకోలేదు మేడం. అంటే 19th చేద్దాం, డిసెంబర్లో చేద్దాం అంటే అరౌండ్గా మీకు చెప్పాలంటే ఒక 10 to 15 డేట్స్ వెళ్ళిపోయినాయి. 10 to 15 days డేట్స్ రిలీజ్ డేట్స్ సెట్ చేసుకుని ఇంకేం మూవ్ అప్ అయ్యే లోపలే మళ్ళీ నెక్స్ట్ పోదాం అని ఇలా డిస్టర్బ్ వచ్చి లాస్ట్లో వచ్చి ప్రొడ్యూసర్ గారే లేదు 19th ఎన్నికస్ చేయాల్సిందే అన్నారు. జిన్ని చెప్పిందేనని సరే అని చెప్పి 19కి వచ్చేస్తున్నారు. ఏం కాదు, 19 అంటే
ఎంత స్టఫ్ ఉంటే అంతగా మనం ప్రేక్షకుల్లోకి వెళ్ళొచ్చు. అది మనం కంటెంట్ని నమ్ముకుంటే అది మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. తక్కువ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా చాలా కలెక్షన్స్ రాబట్టిన ఉన్నాయి, ప్రేక్షకులందరినీ అలరించిన సినిమాలు ఉన్నాయి. అండ్ 19th రిలీజ్ అవుతున్న జిన్ అనే చిత్రం అందరినీ అలరించి అందరికీ ఒక భయాన్ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. ఆల్ ఆఫ్ లైక్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఆ ఫీల్ కలిగింది. అండ్ మీరు చెప్తున్నప్పుడు కూడా ఆ వైబ్ నాకు కలుగుతుంది. జిన్ పక్కనే ఉంది అంటే ఉండొచ్చు. మీరు ఫిల్మ్ చూసేటప్పుడు ట్రైలర్ గురించి మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్తున్నారు కదా, నేను జిన్ చూసిన తర్వాత ఐ ఫీల్ అంటే నాకు ఫస్ట్ జిన్ అన్న అంటే ఎవరు ఏంటి అన్న థాట్ కలిగింది. ఎందుకు జిన్ పెట్టుకున్నారు, మరి ఇది మంచిదా లేకపోతే నెగటివా పాజిటివా, ఎలా ఎండ్ చేస్తారు అనేది మీరు కంటెంట్ ఆన్ 19 మేము చూడాల్సిందే. బట్ నాకు ఒక భయం అయితే క్రియేట్ అయింది. అంటే ఏంటి అని కనుక్కోవాలి అన్న ఉద్దేశంతోనే చెప్పాను కదా, నాకు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సో అలాగా అందుకని ఫీలింగ్ వచ్చింది. అయ్యో మీరు చెప్తున్నప్పుడే కదా పక్కనుంది అంటే వద్దండి ఇప్పుడేం మాట్లాడకండి అని చెప్పాను. ఫిల్మ్ అలాగ ఉంది అని ఫిల్మ్ లో ఉందా? 100% ఫిల్మ్ లోనే ఉంది. అది చూసి ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడండి ఇప్పుడు మీ క్యారెక్టర్ ఇది కాదు ఇప్పుడు ఇందులో. లేదు, మన నలుగురిని మాట్లాడించి మెయిన్ క్యారెక్టర్ దాన్ని మాట్లాడించకపోతే దానికి హర్ట్ అవ్వదా? హర్ట్ అయితే తర్వాత మీరే చూసుకోవాలి. లేదు, నేను తనతో ఆన్ 19 మాట్లాడతానండి, ఇప్పుడు నేను మాట్లాడలేను. లేదు, అప్పటి వరకు మీ చుట్టూ పోతా ఉంటుంది. అది నన్ను మాట్లాడించలేదు, చుట్టూ తిరుగుతుంటది. హాయ్, నేను ముందే మాట్లాడతాను, అప్పటిదాకా నేను క్యారీ చేయను. హాయ్ జిన్, నువ్వు 19కి రా, ఖచ్చితంగా ఆ రోజు కలుద్దాము. అండ్ సక్సెస్ఫుల్గా సినిమాని ఇంత దూరం తీసుకొచ్చావు, ఇప్పుడు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయి వీళ్ళందరినీ సక్సెస్ చేయి, ఎంతో ఎఫర్ట్ పెట్టి మన ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా ఎక్కువ కలెక్షన్స్ తీసుకొని రా, సరేనా జిన్? ఓకే, మీరు సూపర్. ఇప్పుడు రిప్లై విల్ బి వెరీ బ్యూటిఫుల్ టునైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఆన్ 19 జీన్ అనే సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఒక్క మాటలో ప్రేక్షకులందరికీ. ఎవరికి డిసప్పాయింట్ అవ్వదు మేడం. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా చెప్పాను, నాన్ ఎక్స్పెక్టేషన్ కూడా చెప్పాను. వాళ్ళు ఇచ్చే డబ్బుకి ఒక్కొక్క రూపాయి కూడా రిటర్న్ ఇంటికి పోయే వరకు కూడా జిన్ అనేది ఒక మైండ్లో ఉంటుంది ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.